సందర్భంగా టీచర్ పాత్ర ఉన్న నాటకం చేయబోతున్నాము. మేము చేసే నాటకం పేరు వాతావరణ కాలుష్యం. ఈ నాటకం రాసిన వారు వడ్డిపాటి రాధాకృష్ణమూర్తి. నా పేరు ప్రతీక్. నేను చేసే పాత్ర పేరు భానుప్రసాద్. నా పేరు అనన్య. నేను చేసే పాత్ర పేరు పద్మలత టీచర్. నా పేరు రియాన్సిక. నేను చేసే పాత్ర పేరు పద్మలత టీచర్. నా పేరు అక్షర. నేను చేసే పాత్ర పేరు బాలజ్యోతి. నా పేరు గాయత్రి దేవి. నా పాత్ర పేరు మౌనిక. టీచర్ రేపు టౌన్ హాల్లో సభ ఉందంట. మైక్లో చెప్తున్నారు. అవును భాను, రేపు ఏప్రిల్ 7వ తారీఖు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు దాని గురించి సభ జరుపుతున్నారు. మనం ఆరోగ్యంగా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. వాతావరణ కాలుష్యం అంటే ఏంటి టీచర్? మన చుట్టూ ఉన్న జలము, పరిసరాలు, వాయువు, ధ్వనులు కలుషితమవడాన్ని వాతావరణ కాలుష్యమని అంటారు. నాకు అర్థమయ్యేలాగా చెప్పరా టీచర్? మనం బ్రతకడానికి నీరు, గాలి చాలా అవసరం కదా. ఒకవేళ వాటిని అపరిశుభ్రంగా ఉంచుకుంటే అనేక అంటురోగాలు వ్యాపిస్తాయి. ఎప్పటికప్పుడు మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే టైఫాయిడ్, కలెరా, మలేరియా, డెంగీ లాంటి వివిధ రోగాలు వ్యాపిస్తాయి. టీచర్, మా తాతగారి ఊరిలో చెరువులో పశువులను కడుగుతారు. అవి ఆ నీళ్లు తాగుతాయి. ఆ నీళ్ళల్లో బట్టలు ఉతుకుతారు, స్నానాలు చేస్తారు. అవి ఊరి వాళ్ళందరూ ఆ నీళ్లు త్రాగుతారు. మంచిది కాదు కదా టీచర్, జబ్బులు వస్తాయి కదా. అవును అవును మౌనిక. బావులు, చెరువులు, కాలువలు, నదులలోని నీళ్లు మురికి కాకుండా చూసుకోవాలి. ఆ నీళ్ళల్లో చెత్త చెదారం పాచి పెరగడం, మనం వాడిన మురికి నీరు దానిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ తాతగారి ఊరిలో చేసినట్టు చేయకూడదు. టీచర్, రాము వాళ్ళ వీధిలోకి పోలేం. ఒకటే కంపు, దోమలు విపరీతం టీచర్. ఆ వీధిలో చెత్త చెదారమైన రోడ్డు మీదే పడేస్తారు బాబు. అక్కడ నివసించే వారు కూడా శ్రద్ధ తీసుకోరు. పైగా ఇంకా చెత్త వేస్తూ అపరిశుభ్రంగా ఉంచుతారు. టీచర్, మా వీధిలోకి మంచి గాలి బాగా వస్తుంది. మాకు చాలా హాయిగా ఉంటుంది. అలాగే ఉండాలి బాల. జల కాలుష్యం, పరిసరాల కాలుష్యాల వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. చెడు వాసన వ్యాపిస్తుంది. ఆ కలుషితమైన గాలిని మనం పీల్చితే దగ్గు, క్షయ, బ్రోంకైటిస్ సంబంధమైన ఊపిరితిత్తుల జబ్బులు వస్తాయి. అవును టీచర్, మా నాన్నగారి ఆఫీసుకు దగ్గరగా ఉంటుందని ఆ ఇల్లు తీసుకున్నాం. కానీ కార్లు, బస్సులు, లారీలు, స్కూటర్లు, రకరకాల ధ్వనులతో మాకు రాత్రి నిద్ర పట్టడం లేదు. పైగా రోడ్డంతా దోమల వలన నల్లటి పొగ నల్ల పొగటి వల్ల నిండిపోతుంది. దీన్నే ధ్వని కాలుష్యం అంటారు బాను. దీని ప్రభావం గుండెల మీద కూడా పడుతుంది. అందుకనే ప్రభుత్వం ఈ వాహనాల ధ్వని కాలుష్యాన్ని పరీక్షించి వాహనదారులకు తగిన హెచ్చరికలు చేసింది. అసలు విద్యుత్ శక్తితో, గ్యాస్తో, సోలార్ ఎలక్ట్రిసిటీతో నడిచే వాహనాలను కొత్తగా ప్రవేశపెట్టింది. టీచర్, రేపు సభకు మనం కూడా వెళ్దామా? నాకు కూడా అర్థమైంది టీచర్. మేము కూడా మీతో పాటు వస్తాం టీచర్.
అందరికీ ధన్యవాదాలు.